నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నరెట్కో ప్రాపర్టీ షోను ప్రారంభించిన సీఎం చంద్రబాబు స్టాల్స్ పరిశీలన రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తామని ప్రకటన 20 లక్షల ఉద్యోగాల కల్పనకై మంత్రుల సబ్ కేబినెట్ భేటీ లక్ష్య సాధనకు అందరి సహకారం కావాలన్న మంత్రి నారా లోకేష్ జీఎంసీ కంపోస్ట్ యార్డ్లో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ కు శంకుస్థాపన నగరాన్ని స్వచ్ఛ గుంటూరుగా తీర్చిదిద్దుతామన్న ఎమ్మెల్యే గల్లా మాధవి కమిషనర్ పులి శ్రీనివాసులు భక్తి శ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకున్న భక్తులు పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకొస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన నరెట్కో ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. కొత్త ఏడాది నిర్మాణ రంగం వేగంగా అభివృద్ది చెందాలని కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు. గత పాలకులు అన్ని వ్యవస్థలను పతనావస్థకు తెచ్చారని విమర్శించారు. బ్రాండ్ ఏపీ నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. గుంటూరు చేబ్రోలు హనుమయ్య కంపెనీలో ఏర్పాటు చేసిన నరెట్కో ప్రాపర్టీ షోను చంద్రబాబు ప్రారంభించారు. మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యేలు మాధవి, నసీర్, రామాంజనేయులు, నరెట్కో ప్రతినిధులు, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు ఈ ప్రాపర్టీ షో జరగనుంది. ఉచిత ఇసుక విధానం తెచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చినట్లు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ సమస్యల పరిష్కారానికి ముందుంటామని వివరించారు. అమరావతిగా అభివృద్ధి అయ్యుంటే ఇప్పటికి ఈ ప్రాంతం అంతా కూడా నిలదొక్కునేది. ఒక అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్రంలో నిర్మాణ రంగం అనేది నిలదొక్కోకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఎక్కడ చూసినా డెమాలిషన్ చేయడం, భయభ్రాంతులను చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు కూడా జరిగాయి. 5 సంవత్సరాలు నేను చూశాను. అన్ని రంగాల కంటే నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మళ్ళీ మీరు చూసినప్పుడు ఈ 7 నెలలే మేము వచ్చిన తర్వాత 7 నెలలు అయింది. బిల్డ్ ఏపీ అనే నినాదంతో ఈరోజు మనందరం ముందుకు పోతున్నాం. నిర్మాణ రంగానికే కాకుండా అనుబంధ రంగాల్లో అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాం. ఈ ప్రాధాన్యత వల్ల ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ జరిగే పరిస్థితికి వస్తున్నాయి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల భూ సమస్యలపై విపరీతంగా దరఖాస్తులు వస్తున్నాయని అన్నారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలే దీనికి కారణమని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సాధన కోసం కృషి చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపిన సీఎం 4 లక్షల కోట్ల పెట్టుబడులకు నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు భూ సమస్యలు వచ్చాయి. నాకు వచ్చే 100 పిటిషన్లు వస్తే అందులో 60-70 ల్యాండ్ రిలేటెడ్ సమస్యలే వచ్చాయి. రికార్డ్స్ తారుమారు చేశారు, భూ కబ్జాలు చేశారు, ఒకరి భూమిని ఇంకొకరు రాహించారు. కడాన సొంత ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేస్తే అవన్నీ రద్దు చేసి ఈ ల్యాండ్స్ అన్నీ మళ్ళీ ప్యూరిఫై చేయాలంటే చాలా సమయం తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం తొలి సమావేశం జరిగింది. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ నారా లోకేష్తో పాటు మంత్రి కందుల దుర్గేష్, సిఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనను ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ అన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో ఏర్పాటు చేయనున్న గార్బేజ్ ట్రాన్స్ఫర్ ప్లాంట్ కు ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. ఏటుకు రోడ్లోని డంపింగ్ యార్డ్లో చెత్తను ప్రాసెస్ చేసే జీటీఎస్ కు ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తుందని వెల్లడించారు. అందుకే 6,60,00,000 రూపాయల వ్యయంతో 4 జీటీఎస్ ప్లాంట్లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని అన్నారు.
ప్రస్తుతం వెస్ట్ పరిధిలో 2 ప్లాంట్లను నిర్మిస్తున్నామని తెలిపారు. దీని ద్వారా రోజుకు 120 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాబు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. అది 2021లోనే శాంక్షన్ అయినా కూడా స్థానికంగా కొన్ని అపోహల వల్ల, ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టుగా అపోహల వల్ల అది ఆగిపోవడం జరిగింది. అయితే ఇంటి నుంచి సేకరించిన చెత్త డైరెక్ట్గా ఈ యూనిట్కి రావడం, ఇక్కడే తడి చెత్త పొడి చెత్త అనేది వేరవడం, అది జిందాల్ యూనిట్కి గాను అలాగే మీథేన్ గ్యాస్ యూనిట్కి ఇలా 2 యూనిట్లకి అవి సెగ్రిగేట్ అవ్వడము క్యాప్సిల్ రూపంలో ఇక్కడి నుంచి 120 మెట్రిక్ టన్స్ చెత్తని దాన్ని కంప్రెస్ చేసుకొని తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది ఇక్కడ ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా ఎక్కడా కూడా ఎవరికి అసౌకర్యం కలిగించే విధంగా ఇది ఎక్కడా ఉండదు. ఆల్రెడీ మనకి తిరుపతిలో, వైజాగ్లో ఈ సిస్టమ్ అనేది రన్ అవుతుంది. హైదరాబాద్లో ఎప్పటి నుంచో కూడా ఉన్నది. అయితే మన గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఇవి రావడం ప్రజలందరికీ కూడా ఈ చెత్త అనేది ఎంత సమస్యగా మారిపోయిందో మనం చూస్తూ ఉన్నాము. డస్ట్బిన్స్ ఫ్రీ సిటీగా మనం మార్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నాము. అలాగే మనం ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా, స్వచ్ఛ సిటీలో భాగంగా మనం ర్యాంకింగ్లో కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాము. ఇలాంటి క్రమంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయిన పరిస్థితుల్లో ఈ జీటీఎస్ సిస్టమ్ అనేది ఒక చక్కని పరిష్కారంగా భావించడం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫస్ట్ టైం ఒక జీటీఎస్ ఈరోజు శంకుస్థాపన చేశాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారు శ్రీమతి గల్లా మాధవ్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మనకి 15వ ఆర్థిక సంఘం ఫండ్స్ తోటి 4 జీటీఎస్లు శాంక్షన్ అయింది. ఎప్పుడు 2021లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆన్ పేపర్ శాంక్షన్ అయినాయి. తర్వాత టెండర్స్ ఫైనలైజ్ చేశారు. అయినప్పటికి కూడా ప్రజల్లో ఉన్నటువంటి అపోహల వలన ఇవన్నీ ఆగిపోయాయి. అంటే వాళ్ళకి అవగాహన లేక దాన్ని మరి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మరి ఎమ్మెల్యే గారికి 2-3 టైమ్స్ మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని గుంటూరు ఆరగ్రహారం శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ పర్వదినం పురస్కరించుకుని ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. అతి పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు పోటెత్తుతారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం విశిష్టతను గురించి ఆలయ పండితులు ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఔన్నత్యాన్ని స్థానిక కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ వెల్లడించారు. శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈ రోజున మేము పూజలు చేసుకోవడం జరిగింది. ఈ రోజున ముక్కోటి సందర్భంగా ఆలయ కమిటీ అట్లానే మా ఈఓ గారు, ఆలయ ఈఓ గారు అంజిబాబు గారు ఈ రోజున భక్తుల దర్శనం కోసం ఈ రోజున ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. భక్తులు కూడా బాగా రద్దీగా వచ్చి ఉన్నారు. అందరి కోరికల మేరకు అందరి కోరికలు తీర్చాలని, అందరికీ అష్టైశ్వర్యాలన్నీ సమకూరాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటా ఉన్నాం. పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పిల్లల ఆటపాటలు, కేరింతలతో పల్లెటూరి వాతావరణం కనిపించింది. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. గంగిరెద్దుల విన్యాసాలు, ఎడ్ల పందాలు, బొమ్మల కొలువు, గాలిపటాలు ఎగరవేయడంలో స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నపిల్లల కేరింతలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ ఎలమంచిలి శివాజీ, స్కూల్ కరెస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్ మీడియాతో మాట్లాడారు. తెలుగుతనం ఉట్టిపడేలా పల్లెటూరి వాతావరణం పిల్లలకు తెలిపేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, డాక్టర్ సూర్యదేవర హనుమంతరావు, కొడాలి నాగమల్లేశ్వరరావు, సాంబశివరావు, వరప్రసాదరావు, లేళ్ల కృష్ణవేణి, జంపని పద్మజ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాటిబండ్ల సీతారామయ్య గారి హైస్కూల్లో పిల్లలతోటి బయటవారి లేకుండా, ప్రమేయం లేకుండా కేవలం ఇక్కడ పిల్లలు, ఇక్కడ ఉపాధ్యాయులు తర్ఫీదు ఇచ్చి వాళ్ళని చేయించడం చాలా సంతోషం. మళ్ళీ ఒక పర్యాయం ఈ బస్తీలో ఉండే వాళ్ళందరికీ కూడా ఆ పల్లెటూరు జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. మరి సంక్రాంతి సందర్భంగా మరి తెరమరుగవుతున్న గ్రామీణ వాతావరణాన్ని ఈ చిన్నారులకు ప్రతి ఒక్కటి
అన్ని కన్నుల వారు విందుగా చూపించాలని, అలాగే ఎడ్ల పందాలు, డూడు బసవన్నలు, గంగిరెద్దులు, మరి అన్ని చేతి వృత్తులు ఇక్కడ అన్ని ఏర్పాటు చేయటం. అలాగే మరి ఈ పండగ అనేది తెలుగువారి ముఖ్య పండుగ. మరి రైతులకి ఇది మరి పంట చేతికొచ్చి, అలాగే ఆ రైతులు సంతోషంగా ఉండి సంతోషంగా చేసుకొని, మరి అందరూ పిల్లలు పెద్దలు అందరూ పల్లెటూరులో ఒకసారి బంధుమిత్రులతో కలిసి చాలా సంతోషంగా చేసుకునే పండగ ఈ పండుగ. మరి ఈ ఒక్క రైతులకే కాకుండా మరి దీనికి అనుసంధానం అయిన ప్రతి చేతి వృత్తులకు కూడా ఇది ఒక మార్భాగ్యంగా భావిస్తూ మంగళగిరిలో ముక్కోటి ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వారం నుండి రాజ్యలక్ష్మి సమేత నృసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో మంగళాద్రి జనసంద్రమైంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో విశేషమైనటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ప్రజలు ఎంతోమంది భక్తకోటి వేంచేసి ఉన్న సందర్భంలో వారందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షల్ని, భగవంతుని దయ మీకు అందరికీ పరిపూర్ణంగా ఉండాలని, లక్ష్మీనారసింహుడి కృపాకటాక్షాలు మీకు అవిరళంగా అందాలని చెప్పేసి గోరంట్ల అన్నపూర్ణ నగర్లోని అన్నపూర్ణ గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని కన్నుల పండుగగా నిర్వహించారు. విశేష పుష్పాలంకరణలో శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు తెలిపారు. శివనారాయణ, సురేష్ బాబు, శివారెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి కంటే స్వామిని చూపిస్తారు. వెంకట స్వామిని తిరుమలలో కానీ తిరుపతిలో కానీ. మేము ప్రత్యేకంగా అయోధ్య మాట్లాడి ఆ విగ్రహాల స్వామి ఎలా అయితే ఉంటాడో బాలస్వామి, బాలరాముడు, బాల విగ్రహం, ఆ విగ్రహం తెప్పించి మేము అక్కడ ఆ పూల మధ్య ఉంచాము. పూలు కూడా ఎన్నో టన్నులు కూడా రకరకాల టన్నులు, నిజంగా చెప్పాలంటే ఒక 20 రకాల టన్నులు, 20 రకాల పూలు వెరైటీ మేము ఏర్పాటు చేశాము. కొన్ని టన్నుల పూలు హెచ్చించాము. ఎడ్లపాడు మండలం చెంగిస్ఖాన్పేటలోని నవనీత బాలకృష్ణ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పరచూరి సత్యనారాయణాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి స్నాపన, విశేష పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై గ్రామోత్సవానికి వచ్చిన స్వామిని చూసి భక్తులు తరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో నెమలిరెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్కిల్ సెన్సెస్ ను మరింత ప్రయోజనకరంగా చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక సహకారంను అందించడానికి ఇన్ఫోసిస్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూ జరిగింది. దీని ద్వారా యువతలోని స్కిల్స్ ను అంచనా వేసి మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా వారికి నైపుణ్యాభివృద్దిపై శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుందని మంత్రి లోకేష్ తెలిపారు. సాంకేతిక అభివృద్ది, డిజిటల్ ప్లాట్ఫామ్ నిర్వహణను ఇన్ఫోసిస్ చేపడుతుందని వివరించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇన్ఫోసిస్ ముందుకు రావడం హర్షణీయమన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అరండల్పేటలోని శ్రీ మోహన రంగనాయక స్వామి భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారు. భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి గొప్ప చరిత్ర ఉందని ఆలయ కమిటీ సభ్యులు మార్కండేయ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టాభి రామచంద్రమూర్తి, సత్యనారాయణాచార్యులు, సాయి తేజ పాల్గొన్నారు. దాదాపు 200 సంవత్సరాల క్రితం నుంచి పురాతనమైనటువంటి దేవాలయానికి
మరి ఈరోజు పెద్ద పండుగ. దాదాపుగా తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. భక్తులు సుమారుగా 20,000 మంది పైచులకు ఈ రోజున దైవ దర్శనం చేసుకునే పరిస్థితి ఉంటుంది. మరి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి పెద్ద దేవాలయం శ్రీరంగనాథుడి దేవాలయం. మరి శ్రీరంగంలో అలాంటి స్ఫూర్తితోనే అలాంటి మూర్తే ఇక్కడ కూడా ఉండడం, ఇలా వెలిసి ఉన్నటువంటి మరి శ్రీ రంగనాయక స్వామి దేవస్థానానికి ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా చేతులెత్తి నమస్కారాలు చేస్తూ, ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా 15,000 నుంచి 20,000 మంది భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికే సుమారుగా 13,000 భక్తులు దర్శనం చేసుకున్నట్టుగా మేము నోటీస్ చేస్తున్నాము. ఇదే విధంగా మధ్యాహ్నం 1 గంట దాకా కార్యక్రమం జరుగుతుంది. అందరికీ కూడా మోహన రంగనాయ స్వామి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుతూ అందరికీ మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గోరంట్లలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించారు. స్థానిక భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చిన స్వామిని దర్శించుకుని పునీతులయ్యారు. సకల శుభాలు కలగాలని వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్రంశెట్టి వేణుగోపాల్ తెలిపారు. ఇది 20 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడు కూడా ఇట్లే జరుగుతూ ఉంటుంటుంది. భక్తులు వచ్చే వాళ్ళందరూ కూడా ప్రసాదాలు కానీ సొట్టి టీ కానీ అన్నీ కూడా అందజేయడం జరిగింది. భక్తులకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సైకిల్ బాగా పనిచేయడం కూడా జరిగింది. మా వాళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళందరూ కూడా అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో అంగన్వాడీలు పాల్గొన్నారు. జీతాలు పెంపు, మెనూ ఛార్జీల పెంపుతో పాటు అనేక సమస్యల పరిష్కారంకు ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించుకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు భావన్ నారాయణ, నల్లికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ 3 నెలల కాలంలో కూడా అనేక సార్లు కలెక్టర్ గారికి, పీడీ గారికి విజ్ఞప్తి చేసిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో డిసెంబర్ 21వ తారీఖు నాడు జనవరి 6వ తారీఖు నుంచి మేము నిరాహార దీక్షలు చేస్తున్నాం, 10వ తారీఖు ముట్టడి చేస్తామనేటువంటిది కూడా రాతపూర్వకం ఇచ్చిన ఈ 15 రోజుల్లో కూడా అధికారులు స్పందించినటువంటి నేపథ్యంలో ఈ పోరాటం జరుగుతూ ఉంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పట్టాభిపురంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. హరిహరులను ఈ క్షేత్రంలో దర్శించుకుంటే శుభం కలుగుతుందని అర్చకులు యజ్ఞనారాయణ శర్మ తెలిపారు. వారికి కూడా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు అన్నీ కూడా సులక్షణంగా జరిగినాయి. దత్తాత్రేయ దేవాలయంలో అక్కడ కూడా అభిషేకం జరిగింది. ఆది శంకరాచార్యులు వారి దేవాలయంలో అభిషేకం జరిగింది. ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆంజనేయ స్వామికి అభిషేకం, పూజా కార్యక్రమాలు అన్నీ జరిగినాయి. వేలాది మంది జనం వచ్చి భక్తులందరూ నమస్కారం చేసుకున్నారు. అందరూ కూడా ఇలాగే ప్రతి సంవత్సరం ఈ దేవాలయానికి వచ్చి అందరి యొక్క ఆశీస్సులు తీసుకొని అందరూ పిల్లలు అభివృద్ధులు, దేశాభివృద్ధి, దేశం సుభిక్షంగా ఉండటం కోసం పాటుపడవలసిందిగా కోరుకుంటున్నాం. జయ మహదేవ. టీజేపీఎస్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కెవి బ్రహ్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితాల్లో చెడు తొలగాలని, భోగి మంటలు సంతోషంగా ఉండాలని, సంక్రాంతి పాడి పంటలు సమృద్ధిగా పండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పండుగ చేసుకుంటారని, అంతేకాకుండా పండుగలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అధ్యాపకేతర సిబ్బందికి ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు, కుర్చీ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కళాశాల ట్రెజరర్ వి కృష్ణానంద్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ అనితాదేవి తదితరులు పాల్గొన్నారు. బ్రాడీపేట ఓంకార క్షేత్రంలో వైకుంఠ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
రమాసహిత సత్యనారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి, శ్రీరామచంద్రుడు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తి దర్శనం శుభకరమని ఆలయ అర్చకులు బుజ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో శరత్, సాయి, సంతోష్, సత్యనారాయణ, రమణ, వంశీ పాల్గొన్నారు. ఇవాళ రోజున ధనుర్మాసం వచ్చే విశేషమైన రోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఈ రోజున మా దేవాలయంలో ప్రాతకాలం నుంచే స్వామివారి సేవలో 50 మంది భక్తులు ధరించుతున్నారు. మా దేవాలయంలో ప్రతిష్ఠ చేయబడిన శ్రీ హనుమత లక్ష్మణ భరత శత్రుఘ్న సీతా పరివార సమేత శ్రీ కోదండరామస్వామివారు, అలానే రమాసహిత సత్యనారాయణ స్వామివారు, శ్రీ పద్మావతి ఆండాల్దేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ దేవాలయంలో ప్రతిష్ఠ చేయబడ్డారు. అందువలన ఈ ముగ్గురు దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలని ఉత్తర ద్వార దర్శనంలో పెట్టి 50 మంది భక్తులకు స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకి సావకాశంగా అందరికీ దర్శనం చేయించి స్వామివారి తీర్థప్రసాదాలు, భోగప్రసాదాలు వినియోగం చేస్తూ ఆ భక్తులందరూ స్వామివారి సేవలో తరించుతున్నారు. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే సకల పాపాలు నశిస్తాయని ఆలయ అర్చకులు మాధవాచార్యులు వెల్లడించారు. ఉత్తర ద్వారంలో స్వామిని వేంచేపు చేసి ఉన్నారు కాబట్టి వైకుంఠంలో ఉన్న ఉత్తర ద్వారాలన్నీ కూడా ఈరోజు తెరవబడతాయి. కాబట్టి ముక్కోటి దేవతల ముందుగా క్రియేటర్ ఆఫ్ క్రియేటర్ అంటే సృష్టికర్తనే సృష్టించిన విష్ణుమూర్తి యొక్క దర్శనం కోసం ముక్కోటి దేవతలు కూడా వేంచేసి ఉంటారు. కాబట్టి ఈరోజు ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని సేవించినట్లయితే చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల జన్మరాహిత్యం మరలా జన్మ లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని దర్శించి ఆ తర్వాత లోపల విశేషమైన అలంకారపూరితమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలని అన్నారు. సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లు లేని నిరుపేదలకు పట్టణాల్లో, నగరాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని వాగ్దానం చేశారని అన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు, నగర కార్యవర్గ సభ్యులు జి సురేష్ బాబు, అకిటి అరుణ్ కుమార్, రావుల అంజుబాబు, చల్లా మరియదాసు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. జీవో ఇవ్వడాన్ని హర్షిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శ్రీనివాసరావుపేట మెయిన్ రోడ్లోని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో బీసీసీఎల్ నేతల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా జరిపేందుకు జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీల అభివృద్ది కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని వెల్లడించారు. గుంటూరులో వడ్డే ఓబయ్య జయంతిని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆయన జయంతిని సంబరాలుగా జరుపుకోవాలి అని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది, జీవో పాస్ చేయడం జరిగింది. ఇందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ఆయన అశేష కృషికి మాకు అందించిన ఈ యొక్క ఆనందానికి ఆయనకి మేమందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మా వడ్డెర బీసీ సోదర సోదరీమణులందరి తరపున కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మేమందరం కూడా పాదాభివందనం చేస్తూ ఇలా పాలాభిషేకంతో ఆయనకి మేము మా కృతజ్ఞతని తెలియపరిచాము. మా యొక్క స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించే విధంగా శాసనసభ్యులు మా అక్క గల్లా మాధవి గారు, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మా బీసీ ఆడబిడ్డ సవితమ్మ గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పెద్దలందరూ కూడా కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో జయంతి వేడుకను, వడ్డే ఓబన్న జయంతి వేడుకను
ప్రభుత్వ పరంగా నిర్వహించడం ఒక గొప్ప పండుగ రోజుగా మేమందరం కూడా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం మా శాసనసభ్యులకు అధ్యక్షతన జరిగింది. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈరోజు సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ చెరువు రామకృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు మరియు అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను వేసిన రంగవల్లులు చూపర్లను బాగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్యార్థి వేసిన హరిదాస్ వేషం చూడముచ్చటగా ఉంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే తమ కళాశాలలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నామని ఈ కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత మరియు అవగాహన ఏర్పరచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. అంటే ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం. హిందూ కాలేజీలో ఒక సంక్రాంతి అనే కాదు, అన్ని ఫెస్టివల్స్ కూడా మేము కాలేజీలో అంటే చాలా యాక్టివ్గా ఒక యూనిటీగా అన్ని ఫెస్టివల్స్ కూడా కాలేజీలో జరుపుతాము. అలాగే ఏంటంటే అన్ని ఫెస్టివల్స్ అలాగే మా స్టాఫ్ ఏంటంటే అన్ని ఫెస్టివల్స్కి కూడా బాగా అందరం కోఆపరేట్ చేసుకొని అందరం కలిసికట్టుగా మేము ఏ ఫంక్షన్ అయినా సరే కాలేజీలో విజయవంతం చేస్తాం. అలాగే వాళ్ళ ఈ సంక్రాంతి సంబరాలు కూడా మాకు బాగా విజయవంతమైనాయి. ఈ సంక్రాంతి సంబరాల్లో మేము ముగ్గుల పోటీలు పెట్టాము. విద్యార్థుల్లో సంక్రాంతి సంబరాలు అన్న దీంతో సంక్రాంతి నాడు పల్లెటూళ్ళల్లో కానీ సనాతనంగా కానీ ఏమిటి దాని విశేషం అనేటువంటి తెలియజేయడం కోసమనే ఈ సంక్రాంతి సంబరాలు అనేటువంటి కార్యక్రమాన్ని అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు అంతా కలివిడిగా కలిసి ఈ పూట ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఈ సందర్భంగా భోగి, పొంగళ్ళు, అదేవిధంగా బొమ్మల కొలువులు, ఆ తర్వాత గొబ్బిళ్ళు అనేకమైనవి ఇవాళ నిర్వహించిన గాలిపటాలు, రంగవల్లులు విద్యార్థులు రంగవల్లు వేసుకున్నారు. బసవన్న ఏవైతే సంక్రాంతి సందర్భంగా ఒక పల్లెటూరులో ఏ విధంగా నిర్వహించబడతాయో అవన్నీ ఇక్కడ నిర్వహించబడుతూ విద్యార్థులకు వాటి పట్ల ఒక అవగాహన ఏర్పరచడం అనేటువంటిది. డాక్టర్ కేఎల్పీ పాఠశాలలో ఈరోజు ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణాన్ని రంగవల్లులతో, పచ్చని తోరణాలతో, పూరిళ్లు, గాలిపటాలతో అలంకరించారు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పండుగ ఏదైనా అందరితో కలిసి జరుపుకోవడం, పెద్దల ఆశీర్వాదాలను తీసుకోవడం మన సంప్రదాయం అన్నారు. ప్రిన్సిపల్ జి రత్తయ్య మాట్లాడుతూ పండుగలు మన ఐక్యతను పెంచుతాయని అన్నారు. ప్రజా గాయకుడు పివి రమణకు త్రిపురనేని రామస్వామి స్ఫూర్తి అవార్డు కార్యక్రమం ఘనంగా జరిగింది. స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ డి కొండలరావు, శ్రీ సాయి సిద్ధార్థ స్కూల్ డైరెక్టర్ రాంబాబు, నంబూరు హైస్కూల్ హెచ్ఎం డి విజయ్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రహ్మాజీ వై రాధాకృష్ణ మాట్లాడుతూ కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి స్ఫూర్తి అవార్డు గ్రహీత ప్రజా గాయకుడు పివి రమణ ప్రజా సమస్యల మీద, సామాజిక రుగ్మతల మీద, అన్యాయాల మీద ఆట పాట గళంతో ప్రజల్ని చైతన్యపరుస్తూ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ రోజు మా చేతుల మీదుగా అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. స్కోప్ సేవలను కొనియాడారు. అవార్డు గ్రహీత రమణ మాట్లాడుతూ త్రిపురనేని రామస్వామి చౌదరి సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు, న్యాయవాది, కవిరాజుగా కీర్తించబడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శశి, కనుకరాజు, మేకా ప్రకాష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ అవార్డు గ్రహీత అయినటువంటి రమణ గారు ఎంపిక చేయడం చాలా హర్షణీయం. ఎందుకంటే రమణ గారు అన్ని చోట్ల కూడా ఎక్కడైనా సరే నలుగురు కలిసిన చోటల్లా వెంటనే పాట పాడటం. పొన్నూరు న్యాయవాది బేతాల ప్రకాష్ రావుపై అమానుషంగా దాడికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాదులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఈ మేరకు విధులను బహిష్కరించి జిల్లా కోర్టు వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా ఎస్పీని కలిసిన తర్వాత బాధితుడిపై 2 కేసులు పెట్టాడన్న బార్ ఫెడరేషన్ తప్పుపట్టింది. ఇప్పటికైనా పోలీసులపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని వెంకటరెడ్డి శాంతకుమార్ హెచ్చరించారు. పోలీసులు ఈ విధంగా అడ్వకేట్స్ ఈ విధంగా పట్టడానికి కానీ ఈ విధంగా దౌర్జన్యం చేయాలని చూస్తే ఇంకా ఊరుకోమని చెప్పేసి ఈ విధంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. కేవలం ఒక దళిత అడ్వకేట్ అని చెప్పేసి ఆ విధంగా కొట్టడం దారుణం. ఇంత అతను రావడంతో అసలు అడగకుండా కూడా వెంటనే కొట్టడం, కింద పడి అతను కూడా తీసుకెళ్లి చొక్కా పెట్టుకొని లాక్కొని పోవడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కొట్టడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్స్ పైన కేసుని 2 రోజుల తర్వాత అంటే 2వ తేదీన కేసు నమోదు చేశారు. అంటే ఎస్పీ గారు ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే దానికి ఈ సంఘటనే కారణం మనకు అర్థం అవుతుంది. కాబట్టి పోలీసులు ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ముగ్గురిని తక్షణమే సస్పెండ్ చేయాలా. సిఐ పైన, డాక్టర్ పైన కేసు నమోదు చేయకపోతే ఈరోజు పొన్నూరులో జరిగే బార్ ఫెడరేషన్ సమావేశంలో భవిష్యత్ ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నాం. దాని ప్రకారం జరుగుతుంది. ఎస్ఐ గారు అట్లాగే సిఐ వీళ్ళందరినీ కూడా తక్షణమే సస్పెండ్ చేయాలా, లేని పక్షంలో భవిష్యత్తు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని. భారతీయ విద్యాభవన్ స్కూల్లో 40వ యాన్యువల్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. కల్చరల్ ఈవెంట్స్ లో స్టూడెంట్స్ పాల్గొని ఎంజాయ్ చేశారు. తమ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థిని పండుగల విశిష్టతను తెలుపుతూ అనేక ప్రోగ్రాంలను తమ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు రామచంద్రరాజు తెలిపారు. భారతీయ విద్యాభవన్లో 40వ వార్షికోత్సవం 40 ఇయర్స్ అయింది స్కూల్ స్టార్ట్ చేసి. యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కండక్ట్ చేస్తున్నాం ఇవాళ భారతీయ విద్యాభవన్లో. చిన్నారి పిల్లలు వాళ్ళ పర్ఫార్మెన్సెస్, అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన తల్లిదండ్రులతో మా భారతీయ విద్యాభవన్ ప్రాంగణం అంతా కూడా సంక్రాంతి శోభని అల్లుకుని అందరూ రంగురంగుల డ్రెస్సులతో చాలా అందంగా తయారై వచ్చారు. ఇప్పుడు దాకా పిల్లలందరూ గంగిరెద్దులు అవన్నీ కూడా చూశారు. అందరూ బాగా ఆ సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మన సాంప్రదాయాలు, మన పండుగలు పిల్లలందరికీ కూడా తెలియజేయాలని స్కూల్లో చదువుతున్న ప్రతి పిల్లవాళ్ళని కూడా ఏదో ఒక కార్యక్రమంలో ఇవాళ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. హోమ్ ట్రయాంగిల్ సంస్థ గుంటూరు సంయుక్తంగా నగరపాలక సంస్థ నందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొరకు సర్వీస్ ప్రొవైడర్స్ మేళా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల నుండి చేతి వృత్తుల వారు, ఎలక్ట్రీషియన్లు, బ్యూటీషియన్స్, కార్పెంటర్లు, ఏసీ మెకానిక్ సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జీఎంసీ డి శ్రీనివాస్ ప్రారంభించారు. యువ న్యాయవాదుల బృందం ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వెంకటేశ్వర్లను కలిసి అభినందనలు తెలిపి సత్కరించారు. ఈ సందర్భంగా ఏల్చూరి వెంకటేశ్వర్లు న్యాయవాదులతో మాట్లాడుతూ వివిధ రకాల వ్యాపార సంస్థల్లో ప్రాథమిక సూత్రాలు తెలియక అధికారుల మరియు కస్టమర్ల చేతిలో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మీ ద్వారా మా వ్యాపార సంస్థలకు అవేర్నెస్ క్యాంప్ నిర్వహించి వారికి గైడ్లైన్స్ ఇవ్వాల్సిందని కోరారు. దానికి స్పందించిన న్యాయవాదులు అవసరమైతే జడ్జీలను కూడా మన అవేర్నెస్ క్యాంపులకు పిలిపించి వారితో సందేశాన్ని ఇప్పించి వారికి సూచనలు, సలహాలు ఇచ్చి సహకరిస్తామని చెప్పారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలు ఆలయాల్లో తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెరెట్కో ప్రాపర్టీ షో కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరోగమనం నుండి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ఒక్క నారా చంద్రబాబుతోనే సాధ్యమని ఆయన ఆకాంక్షించారు. నల్లచెరువు పరిధిలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ కి అంతరాయం కలదు. అలాగే ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నందివేలిగి రోడ్, ఆటోనగర్, మంగళదాస్ నగర్, సీతానగర్, మానస్ సరోవరం ప్రాంతాల్లో విద్యుత్ కి అంతరాయం కలదని విద్యుత్ కావున ప్రజలు సహకరించగలని కోరారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెరెట్కో ప్రాపర్టీ షోను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. స్టాల్స్ పరిశీలన, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తామని ప్రకటన. $20 లక్షల ఉద్యోగాల కల్పనకై మంత్రుల సబ్ కేబినెట్ భేటీ. లక్ష్య సాధనకు అందరి సహకారం కావాలన్న మంత్రి నారా లోకేష్. జీఎంసీ కంపోస్ట్ యార్డ్లో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ కు శంకుస్థాపన.
నగరాన్ని స్వచ్ఛ గుంటూరుగా తీర్చిదిద్దుతామన్న ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు. భక్తి శ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.